హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ మటన్ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీలోకి చాలా సూపర్‌గా ఉంటుంది. సో, ఇక లేట్ చేయకుండా సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ మటన్‌కి సరిపడా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు. నేను ధనియాలు యాడ్ చేయటం మర్చిపోయాను. మీరు 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్‌గా మిక్సీ పట్టుకున్నాను. డ్రై స్పైసెస్ ముందు ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల గసగసాలు మంచిగా పౌడర్ అవుతాయి. అందుకే ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకున్నాక 10 జీడిపప్పులు, 2.5 ఇంచుల అల్లం, 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మీరు కావాలంటే 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు ముక్కలుగా చేసి తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. మటన్ కర్రీలోకి మసాలా అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా చీల్చిన 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపి ముందు రెడీ చేసి ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి మధ్యలో చూసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాల పౌడర్ నేను మిక్సీ పట్టినప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటున్నా. కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసిన హాఫ్ కేజీ మటన్ వేసి బాగా కలిపి మూత క్లోజ్ చేసి 5 లేదా 10 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ మటన్ని ఉడికించుకోవాలి. మటన్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. అప్పుడు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ప్రెషర్ స్టార్ట్ అయ్యాక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయితే 8 to 9 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటర్ ఉన్నాయి. సో 10 మినిట్స్ కర్రీని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్లో క్రష్ చేసిన కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి లేకపోతే కనుక కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా మటన్ కర్రీ చేసేసుకోవచ్చు. ఈ కర్రీకి గసగసాలు, జీడిపప్పుని స్కిప్ చేయకండి, ఎందుకంటే దీనివల్ల ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంతేనండి, సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.